ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి టీజర్ వచ్చేసి Feb 14, 2024 రిలీజ్ అయింది. అవునండి. ట్రైలర్ వచ్చేసి Feb 14th నాని గారి చేతుల్లో రిలీజ్ అయింది. 1 year ఎందుకు లేట్ అయింది? 1 year మా ధనరాజ్ వల్ల లేట్ అయిందండి. అంటే ఏం చేశారు? అంటే చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేపారండి. మళ్ళీ చెప్పు. చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేపారు. అంటే ధనరాజ్ ఫేస్తో నేను పోస్టర్ వేసినప్పటికీ చాలా కాల్స్ వచ్చాయండి. ధనరాజ్ ఫోటో వేసి నువ్వు పోస్టర్ చేయడం ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి. సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి అరే ఇది ధనరాజ్ కాదు రాఘవ, నా సినిమాలో తండ్రి సముద్రకని గారు, కొడుకు ధనరాజు యాక్ట్ చేశారు, రామం రాఘవ, ఇది వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టిందండి. ఓకే, యాక్చువల్ షూట్ ఫినిష్ అయిపోయిందా? షూట్ మధ్యలో ఇదంతా వచ్చిందా? అంటే షూట్ అప్పటికి ఫినిష్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ షూట్ డన్. ఓకే, అంతా బాగానే ఉంది. సో ప్రొడక్ట్ కూడా నాకు నచ్చింది. సో వాళ్ళు ఏంటంటే బుక్ మీద ఒక ఫస్ట్ పేజ్ చూసి బుక్ అంతా ఎలాగే ఉంటుందని డిసైడ్ అయినట్టు ధనరాజ్ని చూసినంటే ధనరాజ్ హీరో ఏమో, ధనరాజ్కి సాంగ్స్ ఉంటాయేమో, ధనరాజ్కి హీరోయిన్ ఉండి ఉంటుంది, ధనరాజ్ 100 మందిని కొడతాడు, సో వీడికి ఇంత కమర్షియల్ ఫిలిం ఏంటి, ఇలా ఏం పెద్ద హీరో అనుకుంటున్నాడా, తమిళ హీరో అయిపోదాం అనుకుంటున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అరే నేను చెప్తుంది ఒక ఎమోషన్, తండ్రి కొడుకుల ఎమోషన్, ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు, ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు. సో ఇది వాళ్ళకి చెప్పడానికి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలా నేను ఒక రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి. ఈ ప్రాసెస్లో మనకి దీప ఆర్ట్స్ సపోర్ట్ చేయడంతో చాలామంది చూసి, ఇప్పుడు మీడియాలోని శివన్న కానీ చాలామంది వాళ్ళు చూసి ఇది మంచి సినిమా మంచి సినిమా మంచి సినిమా అని, నేను డౌన్ అయిన ప్రతిసారి మీకు ఎగ్జాంపుల్ రామం రాఘవంలో రామం ఎలా రాఘవకి సపోర్ట్ చేశారో నా లైఫ్లో సముద్రకని అన్న అంత సపోర్ట్ చేశారు. నేను డౌన్లో ఉన్న ప్రతిసారి ఆయనకు ఒక మెసేజ్ వదిలేవాడిని, వదిలితే వెంటనే ఒక టైంలో కాల్ చేసి ఇది మంచి సినిమా, నువ్వు చాలా హానెస్ట్గా చేసావు, ఎన్ని మంది వచ్చి ఇది బాగాలేదు, ఇది అవ్వదు, ఇది జరగదు అని ఇలా చెప్పినా వాళ్ళు కాదు ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చెప్పి ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎన్ని మంది ఏం చెప్పారు అని చెప్పి చూసిన వాళ్ళందరూ సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. సో చూడలేని వాళ్ళందరూ ధనరాజ్ పోస్టర్ ఏంటి అని చెప్పారు. సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సినిమా చూపించాక ఎస్ నీ డెసిషన్ కరెక్ట్, ఈ కొడుకుగా ఈ యూజ్లెస్ సన్గా ఈ క్యారెక్టర్ ధనరాజ్ కరెక్ట్గా చేశాడని చెప్పారు. ఇప్పుడు రేపు ఆడియన్స్ కూడా అదే చెప్తాడని నాకు నమ్మకం. సూపర్.